ఆకుల్ని మనం దూరంగా మనం ఎక్కడ ఎత్తి పారేయట్లేదు. టీచర్ గారు మనం చెప్పారు ఆకులు తీసేద్దామని. అంటే ఆకులు అన్నవి ఎందుకు తీసేయాలి, అవన్నీ కలిపి ఒక దగ్గరికి అన్నీ లాగేసి దాని మీద ఏంటంటే ఇసుక అన్నది అది మట్టి కానీ తెచ్చేసి వేసామనుకో ఆకులు కుళ్ళిపోయి అది సేంద్రియ ఎరువుల కింద మారుతాయి. లేదు మనం తినే ఆహార పదార్థాలు దానిలో వేసి మనం కంపోస్ట్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే మెయిన్ ఈ ప్లాస్టిక్ అన్నది ఉందో చూసారా, ప్లాస్టిక్ అన్నది భూమిలో కలవదు, అది అలాగే ఉండిపోద్ది. అలా ఉండిపోవడం వల్ల ఎస్పెషల్లీ మనం 1 టౌన్ ఇది వీళ్ళకి బాగా తెలుస్తుంది. చినవాళ్ళతేరులోని ఆవులు చూసారా, ఎప్పుడైనా చూసారా ఆవులు ఒక్కోసారి ఏడు తింటున్నాయమ్మా, ప్లాస్టిక్ తింటున్నాయి. ఆవులు ఏం తింటున్నాయి, ప్లాస్టిక్ తింటాయి. అవి తెలియకుండా ప్లాస్టిక్ తినేస్తే ఆ కడుపులోకి వెళ్ళిపోయి అవి ఎంత బాధపడతాయి, అర్థమైందా? అంటే ఏంటి, ప్లాస్టిక్ అన్నది డేంజరస్ టు యానిమల్స్. ఇంకోటి ఇదే ప్లాస్టిక్ నీకు ఎక్కడ వీటిలో వేస్తారు, నదుల్లోని చెరువుల్లోనే వేస్తారు. అక్కడ జలచరాలు ఉంటాయి, అవి తిన్నప్పుడు అవి ఎంత బాధపడతాయి. వీటన్నిటికీ ఇంకా ఘోరం ఏంటంటే ప్లాస్టిక్ కుళ్ళకపోవడం వల్ల అతిపెద్ద సమస్య ఇప్పుడు ఇంటర్నేషనల్గా పడుతుంది. ఏంటంటే ఈ ప్లాస్టిక్ చెత్తని అన్నది ఏం చేయాలో తెలియట్లేదు. దీనికంటూ ఇంటర్నేషనల్గా సదస్సులు జరిగాయి. ఆ సదస్సులు ప్రోటోకాల్ సదస్సులు అంటారు. అవి ఏంటవుతున్నాయంటే వాటికి అసలు ఈ చెత్తని ఏం చేయాలి, అసలు ఏం చేయాలి, ఎలా కూడా కొల్లదు, పారీలేము, ఏం చేయాలి. దానికన్నా ఎరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నది ఖచ్చితంగా జరగాలి. యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ నువ్వు తగ్గించినప్పుడు కొనేవాడే లేకపోతే ఎవడు ఉత్పత్తి చేస్తాడు, ఎలాగా ఉత్పత్తి అన్నది ఆపలేకపోతున్నారు. కాబట్టి కొనేవాడిని ఇచ్చారు. కొనేవాడు ఎవడు, మనమే ఆపగలిగితే. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లలోని తెచ్చేవారు, కాగితాల సంచులని ఉండేవి. ఇవి కూడా లేవు ఆ రోజుల్లో, కాగితాల సంచులు ఉండేవి. ఇప్పుడు మీకు ఇవి మోస్ట్లీ ఒకటి మీకు క్లాత్ బ్యాగ్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఇంకోటి చెప్పాలి అంటే ఒక విషయం ఇక్కడ చెప్పాలి. అదేంటి, మీకు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, చేపలు ఎలా పట్టుకొస్తాము, మటన్ ఎలా పట్టుకొస్తాం, లిక్విడ్ అన్నది కారుతున్నది ఎలా పట్టుకొస్తాం. డబ్బాలు బాక్సులు పట్టుకెళ్ళొచ్చు, స్టీల్ బాక్సులు పట్టుకెళ్ళొచ్చు, అందులో పెట్టుకొచ్చి పట్టుకురావచ్చు. మరి ఇవన్నీ పట్టుకురావచ్చు. కాబట్టి యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నది ఎవరి మైండ్ సెట్, మన మైండ్ సెట్టే. నువ్వు భవిష్యత్తులో బాగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఎత్తని పొల్యూట్ చేయకుండా నువ్వు ఉంచుకోవాలి. ఇది నీది, ఈ హక్కు ఎవరిది, భూమి బాగా ఉండాలి అన్నది హక్కు ఎవరిది, మన వారసత్వ సంపద. మనం పక్క తరాలకు కూడా పంపించాలంటే నీకు ఐడియా అంటూ ఉండాలి. ఈవీఎస్ టీచర్ గారు చెప్తారు ఎప్పుడూనే, ఎత్త అన్నది పొల్యూట్ చేయొద్దు. ఎత్త పొల్యూషన్ అనేది సౌండ్ వల్ల కూడా పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, ఇలా అవుతుంది. ఎత్త పొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ ఇట్ ఈస్ మన ప్లాస్టిక్ వల్ల వస్తుంది. ఈ ప్లాస్టిక్ అనేది ఎరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది తగ్గినప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలం. ఇది చేయాలంటే ఏంటి, మీరు నేటి బాలలే రేపు పౌరులు. కాబట్టి అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళి ఈ ప్లాస్టిక్ యూసేజ్ అన్నది తగ్గించండి అన్నది చెప్పాలి. అమ్మాలకి ఏం చెప్పాలి, టీవీలో చూడండి మీరు బాగా ఒకటి కొంటారు కిండర్ జాయ్, అది ఎంత కిండర్ జాయ్, అగో 70 రూపీస్ కదా, అందరూ బాగా చెప్తున్నారు. అందులో ఏమైనా ఉందా, ఏమీ ఉండదు. కానీ కిండర్ జాయ్ అని చిన్నపిల్లల దగ్గర నుంచి అంటున్నారు. అంటే ఏంటి, పిల్లలు దాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మీరు డిమాండ్ చేస్తే మీ అమ్మాలు మారుతారు. చదువు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు సొసైటీని మార్చాలి అంటే ఇంటికి వెళ్ళి సాధికారతగా మాట్లాడండి. అంటే ఏంటి, ప్లాస్టిక్ సంచులే వాడకండి, గుడ్డ సంచుల్ని వాడండి అన్నది మనం చెప్పాం. అదని సేవ్ వాటర్. ఓకేనా?